హలో హాయ్. సో రేపు కిషోర్ బర్త్డే, 35 ఇయర్స్ టర్న్ అవుతున్నాడు. సో మేము ఇంకా 35 గిఫ్ట్స్ కొందామని సర్చింగ్లో ఉన్నాం. ప్రస్తుతానికి కొన్ని అక్కడ చూపి సో 35 ఐటమ్స్లో చూస్తున్నాం ఏది బెస్ట్ అన్నది. షటిల్ బ్యాట్కు షటిల్ అవి కొనాలి. నానా హ్యాపీ బర్త్డే నానా అని చెప్పు. కిషోర్ గిఫ్ట్స్ కొనడంలో మా పాప హడావిడి ఎక్కువ. నేను చాక్లెట్ చూపించాలి. చాలా టఫ్ థింగ్ ఏంటంటే బాయ్స్కి గిఫ్ట్స్ కొనడం. నార్మల్గా గర్ల్స్ కంటే లైక్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి, బట్ అబ్బాయిల వరకు వచ్చేసరికి అసలు ఐటమ్సే దొరకవు, అసలు ఏముంటాయో అర్థం కాదు. సో అట్లాంటిది 35 గిఫ్ట్స్ వెతకడం అన్నది చాలా పెద్ద టాస్క్ ఉండే. సో ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత మేము డిన్నర్కి వెళ్ళామన్నమాట. సో ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఓకే, ఇంకా ఐస్ క్రీమ్, చాక్లెట్, ఇంకా జెమ్స్ ఉండవు అక్కడ. మీరు వస్తారా? రండి. హ్యాపీ బర్త్డే నాన్న. హ్యాపీ బర్త్డే నాన్న. హ్యాపీ బర్త్డే. నాన్నకి ఎన్ని ఇయర్స్ ఇప్పుడు? 35. 35-year-old man. సో మేము డిన్నర్ 38th రోజు వెళ్ళాం. సో కిషోర్ బర్త్డే March 31st. సో ఇంకా ఈవినింగ్ పార్టీ ఇంట్లో ఉంటుంది, సో అందరు వస్తారు. సో ముందు డే వెళ్దాం ఇంకా డిన్నర్కి అన్నట్టు ప్లాన్ చేసామన్నమాట. సో బాగుండే, చాలా బాగుండే. లైక్ ప్లేస్, అంబియన్స్, ఫుడ్ కూడా ఆల్మోస్ట్ లైక్ 300 వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఉండే అండ్ 30+ స్టార్టర్స్ ఉంటుండే, లైక్ వెజ్లో, నాన్ వెజ్లో, అండ్ ఐస్ క్రీమ్స్, కేక్స్, పేస్ట్రీస్, పానీపూరి, వాట్ నాట్, లైక్ మెనీ చాలా ఉండే. గచ్చిబౌలిలో ఉంది ఇది. వన్ టైం ఎక్స్పీరియన్స్కి బాగుంటుంది అనమాట. లైక్ పర్ హెడ్ 1500 ఉంది దీని ఛార్జ్. ఏం తినాలో కూడా మనకు అర్థం కాదు. సో అన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ అంబియన్స్ మెయిన్గా చాలా బాగున్నాయి. అంటే ఆ లైటింగ్స్ అండ్ డిఫరెంట్ ప్లేస్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ థీమ్ లాగా అండ్ లైట్స్ అన్ని చాలా బాగుండే అనమాట. సో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో చాలా స్పేషియస్ అండ్ డిఫరెంట్ సెక్షన్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్గా గుడ్, లైక్ బాగుంది అండ్ వన్ టైం ఎక్స్పీరియన్స్ లాగా ఉండే.
మాకైతే లిటరల్గా లైక్ కాసేపటికే చాలా ఫుల్ అయిపోయిందనమాట. సో కాసేపు అటు ఇటు తిరిగి మళ్ళీ కాసేపు కూర్చొని మళ్ళీ డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేసి ఇంకా అయితే సరిపోయింది. ఈవెన్ ఆత్రిక కూడా అదే చేసింది, అటు ఇటు తిరిగింది మళ్ళీ వచ్చి కూర్చొని మళ్ళీ తినడం. ఈ సిచ్యువేషన్ గురించే చెప్పాలి పర్టికులర్గా. సో వీళ్ళిద్దరు చాలా అంటే చాలా నాటి. స్మైల్ వెనకాల, కిషోర్ స్మైల్ వెనకాల రీజన్ ఏంటంటే, యూజువల్లీ ఐ డోంట్ ప్రిఫర్ గివింగ్ చాక్లెట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ ఫర్ కిడ్స్ అనమాట. సో నేను ఎంతగా ప్రిఫర్ చేయను. బట్ కిషోర్ ఏంటంటే ఓకే, ఎప్పుడో ఒక్కసారి ఓకే కదా అన్నట్టు, లైక్ అట్లా ఆ లీజర్ థింగ్ ఇస్తాడనమాట. సో ఇంకా సడన్గా నేను వచ్చేసరికి అంత పెద్ద వైట్ స్మైల్ ఇచ్చాడనమాట. సో నాకు తెలియకుండా తిందామన్న ఫీలింగ్లో లాస్ట్కి ఇంకా ఆత్రిక చేతుల నుండి ఐస్ క్రీమ్ తీసేసి పడేసాను అనమాట. నాకు ఎందుకో పిల్లలకి అవన్నీ కరెక్ట్ కాదన్న ఫీలింగ్లో ఉంటాను. బట్ ఇప్పటి కిడ్స్ లైక్ దే ఆర్ మోర్ అట్రాక్ట్ టు దీస్ థింగ్స్. బట్ చాలా వరకు కంట్రోల్ చేద్దామని ట్రై చేస్తా, కానీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అండ్ ఇంకా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వేరే పిల్లల వాళ్ళతోటి, సో వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అవుతారు. అండ్ సో నెక్స్ట్ ఇంకా బ్యాక్ టు హోమ్ అనమాట. సో నెక్స్ట్ వ్లాగ్ కిషోర్కి 35 గిఫ్ట్స్. సో ఇంట్లో సెలబ్రేషన్, కేక్ కటింగ్, సో అదంతా ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్. సో ఫన్ ఉంటుంది అనమాట. సో 35 గిఫ్ట్స్ నేను ఏమేమి తీసుకున్నాను అన్నది మీరు చూడొచ్చు. వాచ్ అండ్ ఎంజాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బాయ్.